డిసైపుల్ మేకింగ్ చర్చ్ పార్ట్ 22. ఈరోజు టాపిక్ ఏంటంటే రిలీజ్, మినిస్ట్రీ, మార్కెట్ ప్లేస్ అండ్ మిషన్స్. 4 టాపిక్స్ మనం చూడబోతున్నాం అబ్బాయి. ఓకేనా? నంబర్ 1 రిలీజ్. ఒకసారి మనం చూద్దాం. రిలీజ్ అని అంటే పంపడం, ఓకే, వాళ్ళని బయటికి పంపడం అన్నట్టుది. ఈ పటం మీరు చూస్తున్నట్లయితే ఆ స్టాచ్యూని 1980లో ఎవరో ఆ చేతులు తీసేసారు అబ్బాయిలు. అయితే వాళ్ళు, ఆ చర్చ్ వాళ్ళు ఆ స్టాచ్యూని అలానే పెట్టేసారు. వాళ్ళు మళ్ళీ రిపేర్ చేయకుండా, ఇంకో స్టాచ్యూ పెట్టకుండా అలానే పెట్టేసి అక్కడ ఏం రాసి పెట్టినారంటే కింద, ఐ హ్యావ్ నో హ్యాండ్స్ బట్ యువర్స్ అని చెప్పిండు ఆయన. ఓకే, నాకు చేతులు లేవు కానీ మీ చేతులే నా చేతులు అన్నట్టుగా అక్కడ మనం చూస్తాం అన్నట్టు. అక్కడ ఆ తర్వాత చూస్తే సెయింట్ తెరీసా ఆఫ్ అవీలా తను ఏమంటుందంటే, క్రైస్ట్ హ్యాస్ నో బాడీ నౌ. క్రీస్తుకు ఇప్పుడు శరీరం లేదు భూలోకం మీద, కానీ మీకున్నాయి అవి, బట్ యువర్స్ అంటే క్రీస్తు శరీరం మనమై ఉన్నాము అని చెప్పి. ఆయనకు చేతులు లేవు ఇక్కడ, అర్థమవుతా, కానీ మనమే ఆయన చేతులై ఉన్నాం. నో ఫీట్, కానీ మనమే ఆయన కాళ్ళై ఉన్నాం మనం. యువర్స్ ద ఐస్ విత్ విచ్ క్రైస్ట్ లుక్ అవుట్ హిస్ కంపాషన్ టు ద వరల్డ్. ఈ లోకానికి ఆయన మన కళ్ళతోటి చూస్తాడంట ఆయన. యువర్స్ ఆర్ ద ఫీట్ విత్ విచ్ హీ ఈస్ టు గో అబౌట్ డూయింగ్ గుడ్. మన కాళ్ళతోటి మనం వెళ్ళవలసిన ప్రాంతాలకు వెళ్ళి మన ద్వారా దేవుడు మంచిగా జరిగిస్తాడు కార్యాలు అక్కడ. యువర్స్ ఆర్ ద హ్యాండ్స్ విత్ విచ్ హీ ఈస్ టు బ్లెస్ అస్ నౌ. మన చేతుల ద్వారానే దేవుడు అనేకులను దీవిస్తాడు. కాబట్టి కరెక్టే కదా అది. అసలు ఈరోజు మనం ఆయన చేతులం అన్నట్టు, ఆయన పనిమొత్తులం మనం. ఓకే, ఆయన నోరు అయి ఉన్నాం, ఆయన చేతులమై ఉన్నాం, ఆయన కాళ్ళై ఉన్నాం. ఆయన లాగా మనం పని చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలన్నట్టు అబ్బాయి. ఇది వింటున్నా మనం అందరం కూడా క్రీస్తు రాయబారులము, క్రీస్తు ప్రతినిధులము, క్రీస్తు శరీరమై ఉన్నాము అని చెప్పాలి. ద రీజన్ వి బిల్డ్ దెమ్ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్. వాళ్ళని పంపకముందు, రిలీజ్ చేయకముందు ఎందుకు వాళ్ళని విశ్వాసుల్ని బాగా బలపరుస్తామండి మనము. ద రీజన్ వి ఫీడ్ దెమ్ ఆన్ ద వర్డ్ అండ్ గ్రో దెమ్ ఇన్ ద స్పిరిట్. ఎందుకు వాళ్ళని ఆత్మలో ఎదుగుటకు గల ఆ ప్రయత్నాలు మనం చేస్తున్నాం. ఎందుకనంటే సో దాట్ దే క్యాన్ జాయిన్ ఇన్ గాడ్స్ రెస్క్యూ ప్లాన్ ఫర్ అ వరల్డ్ దట్ ఈస్ ఇన్ నీడ్. లోకము మమ్మల్ని ఎవరు ఆదుకుంటారా, ఎవరు మమ్మల్ని ఆదరిస్తారా అని చూస్తున్నట్టు చూడండి అబ్బాయి. అదో అందుకొరకే మనం వీళ్ళని బలపరిచి, వీళ్ళని స్థిరపరిచి వదిలినాం అనుకోండి అబ్బాయి, అదిగో వాళ్ళు వెళ్ళి అనేకులను బలపరుస్తారని చెప్పాలి. అందుకొరకు ఈ మాట చూడండి, ఇట్ ఈస్ సో దాట్ వీ ద రెస్క్యూడ్ కెన్ నౌ బికమ్ ద రెస్క్యూవర్స్ అని చెప్పి. ఇప్పుడు కాపాడబడిన మనము అనేకులను కాపాడనికే మనం వెళ్తామన్నట్టు. మనము ఆ భయంకరమైన నీటిలో మునగకుండా, పాపంలో మునగకుండా దేవుడు మనల్ని కాపాడిండు కదా, అందులో నుంచి ఇప్పుడు అనేకులను మనం కాపాడనికే వెళ్ళాలి అని చెప్పాలి. 2 కొరింథీ రాష్ట్ర పత్రిక 5:18 ఈ మాట ఉంటుంది చూడండి. సమస్తమును దేవుని వలన అయినవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మనకు లేకపోతే మాకు అనుగ్రహించను అనే మాట చూస్తాం మనం. అంటే దేవుడు వాళ్ళకిచ్చిన పరిచర్య, ఆ పరిచర్య ఈరోజు మనకును అప్పగించిండు అని చెప్పాలండి అది. సో కనుక ఈ పరిచర్లో మనం ఇలా ముందుకు వెళ్తేప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి అబ్బాయి. నంబర్ 1, ఈ వచనాల నుంచి 2 కొరింథీ రాసిన పత్రికలో నుంచి 5:18 నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ఇది 20 వరకు మనం చూస్తూ ఉంటాం అబ్బాయి. ఎంబ్రేస్ యువర్ న్యూ ఐడెంటిటీ. ఇప్పుడు నీవు ఒక కొత్త గుర్తింపు కలిగి ఉన్నాం మనం. ఇంతకుముందు వెల్డర్లము, ఇంతకుముందు మనము ఆయా పనులు చేసుకునే వాళ్ళం మనము, కానీ ఇప్పుడు దేవుడు ఒక కొత్త గుర్తింపు ఇచ్చింది మనకు. యు ఆర్ నాట్ జస్ట్ సేవ్డ్, యు ఆర్ రికన్సైల్డ్ అండ్ నౌ పార్ట్ ఆఫ్ గాడ్స్ రెస్క్యూ మిషన్. నువ్వు కేవలం రక్షింపబడమే కాదు, దేవునితో సమాధానపరచబడమే కాదు, ఇప్పుడు దేవుడు పెట్టుకున్న రెస్క్యూ ఆపరేషన్లో, ఆ రెస్క్యూ మిషన్లో మనల్ని కూడా పాలిభాగస్తులుగా చేసిండు అబ్బాయి. ఆ పని మనకుందన్నట్టు. ఇప్పుడు స్టాప్ సీయింగ్ యువర్ సెల్ఫ్ యాజ్ అ ప్యాసివ్ క్రిస్టియన్. యు ఆర్ ఎ రికన్సైలర్, బ్రిడ్జ్ బిల్డర్ ఫర్ గాడ్స్ కింగ్డమ్. అర్థమవుతా? అంటే నిలకడగా ఉండి ఎక్కడ వేసిన గొంగడి అక్కడ వేసినటువంటి క్రైస్తవుడిగా మనం ఉండకుండా, ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? అనేకులను దేవునితో సమాధానపరచు వారిగా చేయాలి. ఆ సమాధాన పరిచర్య మాకు అనుగ్రహించను అని చెప్పింది కదా అపోస్తలుడైన పౌలు. బ్రిడ్జ్ బిల్డర్గా ఉండాలి మనం, దేవునికి ప్రజలకు వారధిగా, దేవుని రాజ్యానికి కనెక్ట్ చేసే వాళ్ళుగా మనం ఉండాలి అని చెప్పిన సత్యాన్ని మనం మర్చిపోవద్దు. ఇప్పుడు 19వ వచనానికి వెళ్దాం మనం. అదేమనగా, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనొచ్చు, ఆ సమాధాన వాక్యమును
మాకు అప్పగించాను అంటాడు. మళ్ళీ మాకు అనుగ్రహించాను అని చెప్పిండు ఆయన, ఇప్పుడు మాకు అప్పగించాను అని అంటాడు ఆయన. ఆ సమాధాన వాక్యమును అబ్బాయి ఒకటేమో గుర్తింపు చూసినాం, ఇప్పుడు మనకు ఒక అసైన్మెంట్ ఇచ్చిండు అబ్బాయి దేవుడు. అంటే దాని అర్థం ఏంటి? ఎవ్రీ బిలీవర్ హ్యాస్ బీన్ గివెన్ ద మినిస్ట్రీ ఆఫ్ రికన్సిలేషన్. ఓకే, దేవుడు మనందరికి కూడా సమాధానపరచు పరిచర్యను మనకు అప్పగించిండు అనే సంగతిని మర్చిపోతూ, ఇది కేవలం పాస్టర్స్ పని మాత్రమే కాదబ్బా ఇది. ఓకే, ప్రతి బిలీవర్ చేయాల్సిన పని అన్నట్టుది. ఆ తర్వాత ఇంకోటి ఏమనంటే, ఐడెంటిఫై అట్లీస్ట్ 1% ఇన్ యువర్ సర్కిల్ దిస్ వీక్ హూ నీడ్స్ టు హియర్ అబౌట్ రికన్సలేషన్ విత్ గాడ్ అండ్ ఇంటెన్షనల్లీ రీచ్ అవుట్. ఇప్పుడు మనకు ప్రాక్టికల్ పని ఉంది. ఏంటంటే ఆ ప్రాక్టికల్ పని గమనించినట్టయితే, ఓకే, దేవుడు మనకిచ్చిన ప్రాక్టికల్ పని ఏంటంటే, ఇప్పుడు ఈ వారంలో ఎవరినైనా మనం సమాధానపరచవలసిన అవసరత ఉన్నదా? ఓకే, అది కూడా చొరవ తీసుకొని మనము చేయాల్సిన పని ఉన్న సంగతిని మర్చిపోవద్దు మనం. ఆల్రైట్, 18, 19 అయిపోయింది అబ్బాయి, 20కి దిగుదాం ఇప్పుడు. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బ్రతిమాలుకుంటున్నాం. ఎందుకు? ఇప్పుడు మేము క్రీస్తు కాళ్ళు, ఇప్పుడు క్రీస్తు చేతులు, ఇప్పుడు మేము క్రీస్తు మనసు మేము కలిగి ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఆ పరిచర్యను మనకు అప్పగిస్తుందని చెప్పాలి. ఇప్పుడు అందుకొరకే చూడండి అబ్బాయి, రిప్రజెంట్ హెవెన్ వెల్, పరలోకాన్ని కరెక్ట్గా మనం దింపాల ప్రజల ముందు, పరలోకపు ప్రతినిధులుగా బ్రతకాల మనం. ఆ మాటకు వస్తేనండి, యాజ్ అన్ అంబాసిడర్ ఫర్ క్రైస్ట్ యువర్ వర్డ్స్, యాక్షన్స్ అండ్ యాటిట్యూడ్స్ రిఫ్లెక్ట్ యువర్ కింగ్. ఓకే, దేవుని రాయబారులుగా మన మాటలు, మన క్రియలు, మన యాటిట్యూడ్స్ రాజుల రాజు ఏమై ఉన్నాడో మన ద్వారా చూస్తారు జనాలు అన్నది చెప్పి. సో కనుక ఒక ప్రశ్న ఏమనంటే, ఆస్క్ యువర్ సెల్ఫ్ డైలీ, ఐఎమ్ ఐ రిప్రజెంటింగ్ క్రైస్ట్ ఇన్ మై కాన్వర్జేషన్స్, రియాక్షన్స్ అండ్ చాయిసెస్ టుడే. మనల్ని మనం అడుక్కోవాలి, పరిశీలన చేసుకోవాలి. నిజంగా మనము క్రీస్తుని ప్రతినిధులుగా మన మాటలు, మన రియాక్షన్స్, మన చాయిసెస్ ఎలా ఉన్నాయి అని చూసుకుంటే చాలా మంచిది అన్నట్టు. సో లివ్ యాజ్ అ సెంట్ పీపుల్, మనకు పంపబడిన వారిగా మనం, రిలీజ్ అనే టాపిక్ గుర్తుందా? పంపబడిన వారిగా మనల్ని చూసుకోవాలి మనం ఎప్పుడైనా సరే. డిసైపుల్ మేకింగ్ చర్చెస్ ఆర్ నాట్ స్టేషనరీ గ్యాదరింగ్స్, దే ఆర్ సెండింగ్ కమ్యూనిటీస్ అని మర్చిపోద్దు మనం. ఓకే, అంటే డిసైపుల్ మేకింగ్ చర్చెస్ ఎప్పుడైనా సరే ఒక దగ్గర నిలువగా ఉండే గ్యాదరింగ్ కాదు మనది. ఇది పంపబడే కమ్యూనిటీస్ మనం అసలు యాక్చువల్లీ. ఇది ఎక్విప్ యువర్ సెల్ఫ్ ఇన్ ద వర్డ్ అండ్ ద స్పిరిట్ సో యూ క్యాన్ బీ సెంట్ విత్ అథారిటీ ఇన్ టు వర్క్ ప్లేసెస్, ఫ్యామిలీస్ అండ్ నైబర్హుడ్స్. మనల్ని మనం తర్ఫీదు చేసుకోవాలి, ఇతరులను కూడా వాక్యంలో బలంగా తర్ఫీదు చేయాలి. ఎందుకనంటే వాళ్ళు వర్క్ ప్లేసెస్కు, కుటుంబాల మధ్యలో, నైబర్స్ మధ్యలో అధికారంతో దేవుని ప్రతినిధులుగా బ్రతకనికే అవకాశం ఎంతో ఉంటుంది అబ్బాయి. ఇది చూసిరా అసలు యాక్చువల్లీ ఇది బీబీసీలో నేను మొన్న చూసినాను అబ్బాయి. పంజాబ్లో ఒక మెకానిక్, ఆ మెకానిక్ ఏం చేస్తున్నాడంటే డైలీ ఆ ట్యాంక్ నిండా నీళ్లు నింపుకొని అబ్బాయి అడవిలో వెళ్ళి ఆ వన్యప్రాణాలకు తాగే అవకాశం ఉంటుంది చూడండి, అక్కడికల్లా వెళ్ళి ఆ నీళ్లు నింపేసి వస్తుంటాడంటాను నేను. అరే అది చూసినప్పుడు నాకు అనిపించింది, వన్యప్రాణాలకే అంత విలువ ఉంటే మళ్ళీ నిత్యము నశించిపోతారో లేకపోతే నిత్యము రక్షింపబడవలసిన ఆత్మలకు ఓకే జీవజలం ఎంత అవసరం అండి. అదిగో ఆ సింగ్ గారు చేసినట్టుగా మనం కూడా మన ట్యాంక్ నింపుకొని వెళ్తూనే ఉండాలి ఇంటింటికి. మనం కూడా మన ట్యాంక్ నింపుకొని ప్రతి ఆత్మ దగ్గరికి వెళ్ళాలా. ఇదిగో దాహం తీర్చుకోండి, దప్పికను తీర్చుకోండి, యేసు ప్రభువే మీకు దాహంనివ్వగలడు, దప్పికనివ్వగలడు. ఆయన ఇచ్చే నీళ్ళ ద్వారా, ఆయన ఇచ్చే ఆహారం ద్వారా నువ్వు ఎప్పుడు ఆకలిగా ఉన్నారండి, ఎప్పుడు మీరు దాహంగా ఉన్నారండి అని చెప్పి సువార్త దండోరా వేసుకుంటూ ప్రకటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన వారమై ఉన్నాం మనం అసలు యాక్చువల్లీ. ప్రశ్న, వేర్ షుడ్ వి బీ క్యారింగ్ అవుట్ అవర్ మినిస్ట్రీ ఆఫ్ రికన్సిలేషన్? సో కనుక సమాధానపరచు పరిచర్య మనం ఎక్కడ చేయాల్సి ఉందో, ఎక్కడికి తీసుకెళ్లాల్సి ఉందో, వే డు వీ వాంట్ టు సీ అవర్ పీపుల్ రిలీజ్ టు, లేదా మనము మన ప్రజల్ని ఎక్కడికి వాళ్ళని రిలీజ్ చేయాలో అది కూడా మనం ఒకసారి చూసుకుంటే చాలా బాగుంటుందండి. సో కనుక మన ఫస్ట్ టాపిక్ అబ్బాయి ఇది రిలీజ్. ఓకే, రిలీజ్. నెక్స్ట్ టాపిక్ అబ్బాయి మినిస్ట్రీ. ఓకే, మినిస్ట్రీ పరిచర్య గురించి కాసేపు మనం ఆలోచిద్దామండి. మీరు చూడండి, ఇన్ ఆ చర్చెస్ వీ మస్ట్ బిలీవ్ దట్ ఎవ్రీ మెంబర్ ఈజ్ అ మినిస్టర్. మన సంఘంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకే పరిచర్యకు కారకులు, పరిచర్యకు అర్హులు అని చెప్పిన సంగతిని మనం మర్చిపోదండి. ఎవ్రీ బిలీవర్ హ్యాస్ గిఫ్ట్స్ అండ్ టాలెంట్స్ గాడ్ హెస్ గివెన్ దట్ నీడ్ టు బీ యూస్ టు గ్లోరిఫై గాడ్ అండ్ టు ఎడిఫై అదర్స్. ప్రతి బిలీవర్లో కూడా దేవుడు తలాంతులు పెట్టిండు అబ్బాయి.
వరాలు పెట్టిన వాళ్ళ లోపట, ఓకే, బహుమతులు పెట్టిండు. వాళ్ళని చక్కగా దేవుని మహిమార్థమై సంఘ క్షేమాభివృద్ధి కోసము, సంఘాన్ని బలపరచుటకు వాడబట్టకు దేవుడు అనుగ్రహించిండు. మనం అనుమతించాలి కూడా అది. ఓకే, మెనీ క్రిస్టియన్స్ మే బీ డూయింగ్ నథింగ్ బట్ దర్ ఇస్ నో క్రిస్టియన్ హూ హ్యాస్ నథింగ్ టు డూ అని చెప్పి మంచి మాట ఇది. చాలామంది క్రైస్తవులు ఏం చేయలేకపోతున్నారు, కానీ ఏం చేయలేకుండా ఉండాల్సిన అవసరం కూడా లేదు అని చెప్పాలి అసలు. యాక్చువల్లీ దెర్ ఇస్ సంథింగ్ ఆర్ ది అదర్ టు డూ ఇన్ ద మినిస్ట్రీ అబ్బాయి. కనుక పరిచర్య చూడండి అసలు. యాక్చువల్లీ వాక్యం గమనించినట్టయితే 1 పేతురు 4:10 దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకరినొక్కడు ఉపచారము చెయ్యుడి అనే మాట చూస్తున్నాం చూడండి. ఒకరినొక్కడు ఎక్కడుంటారండి వీళ్ళు? అదిగో సంఘంలో. ఓకే, సంఘంలో మనం పరిచర్య చేయవలసినే ఉన్నది అబ్బాయి. మినిస్ట్రీ ఈస్ నాట్ రిజర్వ్డ్ ఫర్ ద ఫ్యూ. లీడర్స్ equip the believers and the believers do the ministry. చూసారా, నాయకుల చేతిలో ఉంది అసలు. యాక్చువల్లీ ఈ పరిచర్య అనేది కేవలం కొంతమంది మాత్రకే పరిమితమైంది కాదు. ఇది నాయకులు ఓకే తయారు చేస్తే విశ్వాసులు పరిచర్యలో వాడబడతారు అని చెప్పాలి అసలు. రోమాపత్రిక 12:6-8 చూడండి. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగిన ఉందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. చూసిరా మీరు, మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున దేవుని మహిమార్థమై ప్రజల దీవెనార్థమై పని జరిగిస్తూ ఉండాలండి మనం. మీకు తెలుసా, సింఫనీ ఆర్కెస్ట్రా అంటారు దీన్ని. సింఫనీ ఆర్కెస్ట్రా అని చెప్పి అంటే పలు విధాలైన ఇన్స్ట్రుమెంట్స్ తోటి కనీసం 100కు పై మంది కూర్చొని ప్లే చేస్తారండి. అది చాలా నొటేషన్స్ తోటి, లాంగ్వేజ్ తోటి చాలా కేర్ఫుల్గా ఉంటుందండి. డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళు ఆ సింఫనీ ఆర్కెస్ట్రాలో పాల్గొంటారండి. అయితే మీకు తెలుసా, ఏ ఒక్కరు కూడా ప్లే చేయకపోతే, ఏ ఒక్కరు కూడా ఏదైనా తేడా చేస్తే కంప్లీట్ ఆర్కెస్ట్రాకే తెలిసిపోతుంది అన్నట్టు అసలు. యాక్చువల్లీ ఇది ఒక ట్యూన్ రాదు అసలు. యాక్చువల్లీ దాంట్లో గమనించినట్టయితే అబ్బాయి, సంఘం కూడా అంతేనబ్బాయి. అర్థమవుతుందా? సంఘంలో కూడా అందరం కలిసి పనిచేయాలి. ఏ ఇన్స్ట్రుమెంట్ ఎలా వాడబడాలనో, ఎలా వాయించాలనో, ఎలా వినసొంపుగా ఉండాలనో, ఎలా ప్రజలకు దీవెనకన ఉండాలనో అది మన చేతిలో ఉంటుందని. అందుకని ఏమంటారు తెలుసా, నూతన వాస్తవాలకు అనుగుణంగా ఎదగడానికి నిరాకరించే నాయకులు, గుర్తుపెట్టుకోండి ఈ మాట, వారి స్వంత సంస్థలకు, సంఘాలకు అతిపెద్ద అడ్డంకిగా మారతారు అని చెప్పిండు ఆయన. ఓకే, ఆయన పేరు సైమన్ సైనిక్ అబ్బాయి, లీడర్షిప్ నాయకుడు ఆయన. చూస్తున్నారా మీరు, మనమే అడ్డమైపోతాం అసలు. యాక్చువల్లీ మనమే అడ్డంకులుగా నిలబడే అవకాశం ఉంటుంది. సో కనుక వీఆర్ నాట్ కాల్ టు బి స్పెక్టేటర్స్ బట్ పార్టిసిపెంట్స్. మందిరంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఎగ్జిబిషన్కి వచ్చి చూసి పోయే వాళ్ళుగా పిలువబడలేదు. వాళ్ళందరూ కూడా పార్టిసిపెంట్ కావాలా, అంటే పాల్గొనాలా పరిచర్యలో అనే సంగతిని మర్చిపోవద్దు. సో కనుక ఫైనల్గా మనం చూస్తే ఎవ్రీ మెంబర్ అ మినిస్టర్. ప్రతి ఒక్క మెంబర్ పరిచారకులు మన పరిచర్యలో. ఆ తర్వాత నో స్పెక్టర్స్ ఇన్ ద కింగ్డమ్. ఓకే, తిలకించుటకు లేకుంటే కచేరీకి వచ్చి చూసిపోయే వాళ్ళు దేవుని రాజ్యంలో ఉండరు. సేఫ్ టు సర్వ్, గిఫ్ట్ టు గివ్. ఓకే, రక్షింపబడడం ఎందుకనంటే ఇతరులకు రక్షణలోకి నడిపించడానికే, పరిచర్య చేయనికే. ఎందుకు వరాలతో కృపావరంతో నింపబడ్డాం మనము? అది తిరిగి సంఘ క్షేమాభివృద్ధి కోసమై ఇవ్వడానికి. మొబిలైజ్ ద బాడీ, మల్టిప్లై ద ఇంపాక్ట్. చూసిరా మీరు, కనుక నాయకులుగా ఉన్న మనము ఏం చేయాలి తెలుసా, పరిచారకులను, సంఘస్థులను అలా తయారు చేసి ఇక దాని ద్వారా మల్టిప్లికేషన్ ఇంపాక్ట్ మనము చూస్తాము అని చెప్పాలండి. మీరు చూడండి, 94 అండ్ స్టిల్ ఆన్ డ్యూటీ. చెన్నైలో ఉన్న పేపర్ తాత అంటారు ఆయనని. wakes up at 3:30 AM to deliver milk and newspapers on his cycle every day అంట. ఇప్పుడు కూడా ఓకే, 3:30కు లేచి సైకిల్ మీద వెళ్ళి పాలు ఇవ్వడము, ఆ తర్వాత పేపర్లు కూడా పంచిపెట్టడం చూస్తున్నాడు అబ్బాయి. నాకు అనిపిస్తుంది, ఎంతమంది లేస్తున్నామండి ఆ టైంలో, ఎంతమందికి అలా ఇంటింటికి వెళ్ళి మనం సువార్త చేస్తున్నాము. ఓకే, ఆలోచించండి మీరు. నాయకులు, పాస్టర్స్ మన పైన ఆధారపడి ఉంది అబ్బాయి పరిచర్య ఎలా చేస్తున్నామో అని చెప్పి. అలాంటి అబ్బాయి రిలీజ్ మనం అయిపోయింది, మనము రిలీజ్ చూసుకున్నాము, మినిస్ట్రీ చూసుకున్నాము. మళ్ళీ ఈరోజు మార్కెట్ ప్లేస్ ఒకంత చూసుకుందాం అబ్బాయి. ఓకే, మనం గమనించినట్టయితే దేర్ ఆర్ మెనీ హూ ఆర్ కాల్డ్ టు బి మార్కెట్ ప్లేస్ మినిస్టర్స్.
men and women placed by God in the offices, hospitals, classrooms, shops, construction sites, homes and business sectors of the world. దేవుని చేత ఏర్పరచబడిన వాళ్ళు, మార్కెట్ ప్లేస్ పరిచారకులు, మార్కెట్ ప్లేస్ దైవ సేవకులు, లేకుంటే దేవుని ప్రతినిధులు, అర్థమవుతుందా? చాలా మంది ఉన్నారు అని చెప్పాలండి. ఎగ్జాంపుల్గా ఆఫీసెస్లో ఉన్నారు, హాస్పిటల్స్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు, క్లాస్ రూమ్స్లో టీచర్స్గా ఉన్న వాళ్ళు ఉన్నారు, షాప్స్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు, కన్స్ట్రక్షన్ సైట్స్లో ఉన్నారు, షిప్ యార్డ్లలో ఉన్నారు, అబ్బాయి ఇంట్లో ఉన్నారు. ఆ తర్వాత బిజినెస్ రంగంలో అయితే ఇక కోకొల్లలుగా ఉన్నారని చెప్పాలండి. దేవుడు ఒక ఉద్దేశపూర్వకంగా వాళ్ళని అక్కడ పెట్టిండ్రు అని చెప్పాలా. కానీ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఎవ్రీ సండే మందిరానికి వచ్చి దర్శనాన్ని తీసుకొని వెళ్తారు, భారాన్ని తీసుకొని వెళ్తారు, వాళ్ళ ఆత్మీయ ట్యాంక్ని, ఫ్యూయల్ని నింపుకొని వెళ్తారు అన్నట్టు వాళ్ళు. అప్పుడు మండే టు సాటర్డే దేవుని కోసం వాడబడుతూ సండే మళ్ళీ వచ్చేటప్పుడు ఫ్రెండ్స్నో ధనమునో ఏదో ఒకటి తీసుకొని వచ్చి చక్కగా దేవుని మహిమ కోసము వాళ్ళు సంఘంలో నిలబడతారు. అబ్బాయి ఆ సంఘము ఫుల్గా, ఫ్యూయల్ ఫుల్గా, వాక్యం ఫుల్గా, ప్రేయర్ ఫుల్గా, లేకపోతే ప్రైజ్ ఫుల్గా లేకపోయింది అనుకోండి అబ్బాయి, దేవుని చిత్తంతో నింపబడి లేకపోయింది అనుకోండి, వాళ్ళు వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తారో ఇక మీరు ఆలోచించుకోండి. అసలు వాళ్ళు మార్కెట్ ప్లేస్లో పనికిరారు, అక్కడ వెళ్ళినా సరే జాబులు చేసుకుంటారు వాళ్ళు, కానీ నీకు పనికిరారు వాళ్ళు. ఓకే, సో యాజ్ అ చర్చ్ వీ అఫర్మ్ దేర్ కాలింగ్. ఓకే, ఎక్విప్ దెమ్ ఇంటెన్షనలీ, రిలీజ్ దెమ్ బోల్డ్లీ టు మేక్ ఎ కింగ్డమ్ డిఫరెన్స్ వేర్ పుల్పిట్స్ కెనాట్ గో. ఓకే, ప్రసంగ స్థలాలు వెళ్ళలేని స్థలాలకు మన విశ్వాసం వెళ్తారు అబ్బాయి. సో కనుక వాళ్ళ కాలింగ్ని మనం ఎప్పుడు అఫర్మ్ చేయాలి వాళ్ళని. ఓకే, వాళ్ళని ఎప్పుడు బలపరుస్తూ ఉండాలా, తయారు చేస్తూ ఉండాలా, ఇంటెన్షనల్గా మనం చేయాలా. వాళ్ళు చేయరు, వాళ్ళు చేయమని అడగరు మనల్ని, మనమే ఓకే ఇంటెన్షనల్గా తయారు చేయాలి వాళ్ళని. అంత మాత్రమే కాదు, వాళ్ళని ధైర్యంగా, ఓకే చక్కగా ధైర్యంగా వాళ్ళని రిలీజ్ చేయాలి అసలు యాక్చువల్లీ అందులో నుంచి వెళ్ళి పని చేయమని చెప్పేపై. కాబట్టే మనం అప్పుడు వాళ్ళు వాడబడుతున్న విధానాన్ని చూస్తుంటే నాపై అద్భుతంగా ఉంటుంది అసలు యాక్చువల్లీ. దే ఆర్ ద మిషనరీస్ ఆఫ్ దేర్ ఇండస్ట్రీ. We believe that our work is our worship and our work is our divine calling. మనం నమ్ముతున్నాం ఏంటంటే మన పని దేవుని మహిమార్థమై ఉంది, అది వర్షిప్. అది ఏ పనిలో అయితే ఉన్నామో మనము ఆ పనే దేవుడు మనకు ప్రత్యేకంగా ఏర్పరచుకొని చెయ్యనికే మనకు అనుగ్రహించిండు. అదొక పిలుపు అని చెప్పాలి అబ్బాయి. సో గాడ్ యూజెస్ అవర్ డైలీ ఒకేషన్స్ టు టేక్ us into spaces we would otherwise never enter, to meet people we would otherwise never meet. ఎప్పుడు కలవలేని, ఎప్పుడు కలుసుకోలేని, ఎప్పుడు వెళ్ళలేని స్థలాలకు, మనము వెళ్ళలేని స్థలాలకు దేవుడు మన విశ్వాసం తీసుకెళ్ళి ఆ ప్లేసెస్కి మనల్ని కూడా డోర్స్ ఓపెన్ చేసి నడిపించే అవకాశం ఎంతగానో ఉంటుందన్న సంగతి మర్చిపోవద్దు అబ్బాయి. దేర్ఫోర్ అవర్ వర్క్ అండ్ అవర్ విట్నెస్ మస్ట్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. కాబట్టి మన వర్క్, విట్నెస్ అర్థమవుతా. వర్క్ చేస్తూ ఉంటాం, మనము వర్క్ చేస్తూ ఉన్నప్పుడు కూడా సాక్ష్యంగా ఉంటాం మన తోటి వాళ్ళతోటి, ఏదో ఒకటి మాటతోటి, మన క్రియలతోటి, మన జీవితంతో వాళ్ళకు ఉప్పుగా, వెలుగుగా అక్కడ వాడబడుతుంటామని చెప్పాలి. Wherever God plants us, in whatever sector or sphere, we must become carriers of His presence, agents of His peace and voices of hope in a broken world. చూస్తున్నానా, విరిగి నలిగిపోయిన ఈ లోకంలో దేవుని స్వరంగా మనం వెళ్తామన్నట్టు, దేవుని ప్రతినిధులుగా మనం వెళ్తాం. మనం దేవుని యొక్క సన్నిధిని తీసుకొని మన వర్క్ ప్లేస్కు వెళ్ళాలి. అలా మనం ఆదివారాల్లో, లేకుంటే సెల్ గ్రూప్స్లో, గృహ దర్శనాల్లో మన విశ్వాసం నాపై గుర్తుపెట్టుకోండి. వాళ్ళని మీరు తయారు చేస్తే అద్భుతంగా దేవుడు వాళ్ళని వాడుకుంటాడు అబ్బాయి. నేను అనుకున్నా అసలు యాక్చువల్లీ కొన్ని ప్రార్థనలు మనం ఖచ్చితంగా చేయాలి అబ్బాయి. ఎలా తెలుసా? ఓకే, డిఫరెంట్ ప్రొఫెషనల్స్ మా సంఘంలో ఉండాలి ప్రభా. కస్టమర్ సర్వీస్ వాళ్ళు ఉండాలి, హెచ్ఆర్ వాళ్ళు ఉండాలి, పోలీసు, ఓకే వంట చేసే వాళ్ళు ఉండాలి, టీచర్లు ఉండాలి, ఓకే పని మనుషులు ఉండాలి, ఆ తర్వాత విద్యార్థులు ఉండాలి ప్రభా, ఆ తర్వాత వైట్ కాలర్ వర్కర్లు ఉండాలి ప్రభా, ఆ తర్వాత కొరియర్ చేసే వాళ్ళు, ఓకే జొమాటో వాళ్ళు వీళ్ళు ఉన్నారు చూడండి, హాస్పిటల్ రంగంలో ఉన్న వాళ్ళు కావాలి ప్రభా మాకు అని చెప్పి మనము దేవుని సంద గోజాడుతూ ఉండాలి. సైంటిస్టులు, కస్టమర్ సర్వీస్లు, ఓకే ఫైర్ మ్యాన్లు, ఇక మీరు తీసుకోండి ఎవరిని చేసుకుంటారా, వ్యాపారవేత్తలు ప్రభా మాకు దయచే ప్రభా అని చెప్పి 3:30కు ఆ తాత వెళ్ళి ఓకే పాలు తర్వాత పేపర్లు పంచినట్టుగా 3:30కు లేచి ఎలుగెత్తి ప్రభా ఇటువంటి వారిని పంపించు నాయన, మా వీధులను దర్శించు, మా పట్టణాలను గ్రామాలను దర్శించు ప్రభా అని చెప్పి మనం ప్రార్థన చేస్తున్న కొలది వాళ్ళ హృదయాలు మెత్తబడతాయి అబ్బాయి. అర్థమవుతున్న దేవుడు చక్కగా వాళ్ళని సిద్ధపరుస్తుంటాడు. ఎందుకంటే ఒక సేవకుడు, ఒకే ఒక గృహము, ఒక సంఘము అదిగో ఒక లైట్ హౌస్గా ఆ ప్రాంతంలో నిలబడి ఉన్నది. కాబట్టి అంత మాత్రమే కాదు, ద క్యాస్ట్ సిస్టమ్ ఇన్ ఇండియా, అసలు రకరకాల క్యాస్ట్లు ఉన్నారు అబ్బాయి, వాళ్ళే మన చుట్టుపక్కల ఉంటారు అసలు యాక్చువల్లీ ప్రభా.
పర్టికులర్గా అడగాలపై ప్రభా, బ్రాహ్మణుల నుంచి వాళ్ళని దయచేయండి, క్షత్రియులను దయచే ప్రభా, వైశ్యాలను దయచే ప్రభా, శుద్రాలను దయచే ప్రభా, ఇంకా ఏ క్యాస్ట్ ఉన్నప్పటికీ కూడా ప్రభా మా సంఘంలో అసలు క్యాస్ట్ భేదం ఉండదు, అన్ని క్యాస్ట్లు ఉండాలి. ఎందుకంటే ప్రతి మోకాలు వంగాలి, ప్రతి నాలుక ఒప్పుకోవాలి. పరలోకంలో ఏమీ సిస్టమ్ ఉండదు, ఇవన్నీ కూడా ఇదంతా భూలోకంలోనే. కనుక అటువంటి వాళ్ళందరినీ కూడా ప్రభా మాకు దయచేయి ప్రభు అని చెప్పి ఖచ్చితంగా కరాకడిగా మొండిగా ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు మామూలుగా పంపించాడు అబ్బాయి అటువంటి వాళ్ళని. మనం అంత మాత్రమే కాదు, మీరు చూడండి, డిఫరెంట్ స్టేట్స్ వాళ్ళు ఉండాలి మన మధ్యలో. కేరళ నుంచి వచ్చిన వాళ్ళు ఉండాలి. అరే అబ్బాయి గుర్తుపెట్టుకోండి, మన దేవుడు ఎంత గొప్పవాడనంటే ఆయన సమస్త ప్రజలకు ఏమన్నాడు ఆయన? దేవుడు లోకమునెంతో ప్రేమించిందని చెప్పిండు ఆయన. మీ గ్రామాన్ని మాత్రమే కాదబ్బాయి. సో కనుక దేవుడి ప్రార్థన చేసుకోవాలి. అవసరమైతే నాపై ప్రింట్అవుట్ తీసుకొని మీ ఫ్రిడ్జ్ పైనో లేకపోతే మీ ప్రేయర్ టేబుల్ దగ్గరనో మీ స్టడీ టేబుల్ దగ్గరనో ప్రింట్ చేసి పెట్టుకోండి. ఇది ప్రభా మాకు కేరళ వాళ్ళు కావాలి ప్రభా, గుజరాతీ వాళ్ళు కావాలి ప్రభా, మద్రాసీలు కావాలి ప్రభా, అర్థమవుతా పారసీ వాళ్ళు కావాలి, రాజస్థాన్ వాళ్ళు కావాలి, అస్సాం వాళ్ళు కావాలి, మైసూరు వాళ్ళు కావాలి, బెంగాలీ కావాలి, నేపాలీ, పంజాబీ ప్రభా నా తండ్రి, ఇటువంటి రకరకాల ఇక మీరు తీసుకోండి. అసలు యాక్చువల్లీ ఎవరున్నారో మీకు తెలుస్తుంది అబ్బాయి. వాళ్ళందరినీ కూడా వాళ్ళు వచ్చి మీ దగ్గర వచ్చి పనిచేస్తున్నారంటే, మీ వీధుల్లో నివసిస్తున్నారంటే దాని అర్థం ఏంటండి? దేవుడు వాళ్ళు తీసుకొచ్చి నీ పక్కన పెట్టిండు, తీసుకొచ్చి మందిరంలో పెట్టు బాబు అని చెప్పి. ఏమో నీకు తెలియదు తెలుసా? నీ దగ్గర నుంచి వెళ్ళిన వాళ్ళు ఒరిస్సాలో వెళ్ళి సంఘం స్థాపిస్తారేమో. మీ మందిరంకి వచ్చిన వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళి గుజరాత్లో ఏమైనా పని చేస్తారేమో. ఎవరికి తెలుసండి? రాజస్థాన్ వాళ్ళు కావాలి ప్రభా, ఢిల్లీ నుంచి వాళ్ళు కావాలి, ముంబై నుంచి వాళ్ళు కావాలి ప్రభా, ఎక్కడెక్కడి నుంచో వస్తారు. అందరూ మాట్లాడుతున్నారు. వాళ్ళకి తెలుగు రాకపోతే నీ దగ్గర ఎందుకు ఉన్నారండి? వాళ్ళు ఎంత కొంత కొడతారు కదా, మనకన్నా మంచిగానే మాట్లాడతారు వాళ్ళు తెలుగు అసలు యాక్చువల్లీ లెక్క ప్రకారం చూస్తే. సో కనుక ప్రభా అటువంటి ప్రజలను మాకు దయచేయమని ప్రార్థన చేయాలపై. సో కనుక మీరు చూడండి, కొలస్సీ పత్రిక 3:23-24 చూస్తాం అబ్బాయి. ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలంగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుష్యుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు అనే మాట చూస్తున్నాం మనం. అది ఏమి చేసినా సరే దేవుని మహిమార్థమై చేయండారా అని చెప్పి మన విశ్వాసులను బలపరుస్తూ స్థిరపరుస్తూ అలా పంపిస్తే అబ్బాయి, మీకు ఇంకో సంగతి తెలుసా? ఆయా రకాల, ఆయా వర్గాల, ఆయా క్యాస్ట్, ఆయా లాంగ్వేజ్, ఆయా స్టేట్ వాళ్ళ మధ్యలో పనిచేస్తున్న మన విశ్వాసులు ఉంటే వాళ్ళని తీసుకొచ్చేది వాళ్ళేనబ్బాయి. అర్థమైందా? వాళ్ళని తీసుకొచ్చేది వాళ్ళే. మీ బర్త్డేలు ఉంటే అర్థమవుతా వాళ్ళకి చెప్పాలా, మీరు బర్త్డే సెలబ్రేట్ చేసుకోండి, మీ ఆఫీస్ వాళ్ళని పిలవండి, అర్థమైందా, మీ నేబర్హుడ్ వాళ్ళని పిలవండి, నేను వచ్చి సువార్త చెప్తాను మీకు. మనం వచ్చి ప్రార్థన చేసుకుందాం. వాళ్ళ క్షేమావృద్ధి అయి వాళ్ళ పరలోక రాజ్యమును సంపాదించుటకు, జీవగ్రంథంలో వాళ్ళ పేర్లు లిఖితమవుటకు మనం అందరం కూడా కలిసి ఇలా పని చేయాలని చెప్పి వాళ్ళని ప్రోత్సహించాలా మనం. మత్తయి సువార్త 5:16 ఉంటుంది చూడండి. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. చూస్తున్నారా మీరు? ఎక్కడ అవుతుందండి ఇదంతా కూడా? ఆ వచనాన్ని విడమర్చి చూస్తే ఒకసారి చూడండి. మనుషులు మీ సత్క్రియలను చూచి, ఎక్కడ చూస్తారండి సత్క్రియలు? మందిరంలో సత్క్రియలు అందరు చేస్తారు అసలు యాక్చువల్లీ. అర్థమవుతా? మందిరంలో అందరు బుద్ధిగానే ఉంటారు అబ్బాయి, కానీ మీ సత్క్రియలను చూసేవారు మార్కెట్ ప్లేస్లో అబ్బాయి. అర్థమైందా? మార్కెట్ ప్లేస్లో అక్కడ చూసిన వాళ్ళు ఏ దేవుని నమ్ముకున్నారండి మీరు? ప్రభువుని నమ్ముకున్న వాళ్ళ మీరు అని చెప్పిన వాళ్ళు దేవుని మహిమపరచుటకు మీ వెలుగును, అంటే మీ జీవితాన్ని, మీ సాక్ష్యమును అక్కడ వెలుగనివ్వాలంటున్నా పౌలు. మళ్ళీ అపోస్తుల కార్యం 18:3 చూడండి. వారు వృత్తికి డేరాలు కుట్టువారు. ఓకే, అకుల ప్రిస్కిలాలు. పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురం ఉండెను, వారు కలిసి పని చేయిచుండిరి. చూస్తున్నారా మీరు? కలిసి పని చేయిచుండిరి. ఎంతమందితో ఉన్నారో అసలు యాక్చువల్లీ మన అకుల ప్రిస్కిలాలు ఉన్నారు అబ్బాయి అక్కడ. అర్థమవుతా? కలిసి పని చేసేటప్పుడు వాళ్ళని ఏసుకరండి అని చెప్పి ఎప్పుడు ఆ మిషన్ హార్ట్ తోటి ప్రోత్సహిస్తూ ఉండాలి అబ్బాయి. గుర్తుపెట్టుకోండి, ఇది ద ట్రూ చర్చ్ ఇస్ నాట్ కన్ఫైన్డ్ టు బిల్డింగ్స్ ఆన్ సండేస్ బట్ స్కాటర్డ్ త్రూ సిటీస్ అంట. చూసిరా? నిజమైన సంఘము ఒక బిల్డింగ్, ఒక ఆదివారానికి పరిమితమైనది కాదు, పట్టణం అంతటా కూడా విస్తరిస్తుందంట. అది ఫ్రమ్ మండే టు సాటర్డే షైనింగ్ ద గాస్పుల్ ఇన్ ఎవ్రీ ప్రొఫెషన్. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి ప్రొఫెషన్ నుంచి, బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు, అది ఆటో డ్రైవర్ అయినా సరే, పోలీస్ రంగమైనా సరే, వాళ్ళు అక్కడికి వెళ్ళి స్వార్థికులుగా వాడబడుటకు, ఉప్పుగా వెలుగుగా, ఓకే, దేవుని మహిమార్థమై నిలబడుటకు అదిగో వాడుకో ప్రభు అని చెప్పి మనం ప్రార్థన చేయాలన్నపై. ఈ పాయింట్కి ముగింపులో వర్క్ ఈస్ వర్షిప్ అనుకున్నాం మనం కదా. మినిస్టర్స్ ఇన్ ద మార్కెట్ ప్లేస్, మన సంఘం నుంచి వెళ్ళాలి వాళ్ళు. క్యారియర్స్ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్, దేవుని సన్నిధిని మోసే వాళ్ళని పంపాలి మనం. ఎవ్రీ వొకేషన్ అ మిషన్.
అర్థమవుతా? అంటే ప్రతి ప్రొఫెషన్ ఎక్కడ పని చేసినా సరే అదొక మిషన్ ఫీల్డ్గా వాళ్ళని చూసేలాగా మనం తయారు చేయాలి. సెంట్ బియాండ్ ద చర్చ్ వాల్స్ అని అంటే మన సంఘమును దాటి వెళ్ళాలి వాళ్ళు. మన సంఘ ద్వారాలు లేకుంటే సంఘ గోడలున్నాయి చూడండి, వాటిని దాటి వెళ్ళి దేవుని సాక్ష్యమై ఉండాలి అని చెప్పి మనం ప్రోత్సహించాలి అబ్బాయి. అలాంటి అబ్బాయి మీరు చూడండి, రిలీజ్ చూసుకున్నాం, మనము మినిస్ట్రీ చూసుకున్నాము, మార్కెట్ ప్లేస్ చూసుకున్నాము. ఇప్పుడు చూడండి అబ్బాయి, మిషన్స్ చూసుకొని మనం ముగించుకుందాం అబ్బాయి. మిషన్స్ గమనించినట్టయితే అబ్బాయి, ఆ పాస్టర్ హార్ట్ ఫర్ మిషన్స్ డిపెండ్స్ అపాన్ హౌ హీ సీస్ గాడ్ అండ్ హౌ హీ సీస్ పీపుల్. మిషన్స్ అనే మనస్సు మనకు ఎప్పుడు వస్తుందో తెలుసానండి? మిషన్స్ అనేది మన లోపల ఎప్పుడు నాటుకోపోతుందో తెలుసా మీకు? అసలు మనం దేవుణ్ణి చూస్తున్న విధానమును, దేవుణ్ణి అర్థం చేసుకునే విధానమును, ప్రజలను చూసే విధానం పైన ఆధారపడి ఉంటుంది. ఆ పాస్టర్స్ మిషన్స్ హార్ట్ డిపెండ్స్ ఫస్ట్ ఆన్ హిస్ గ్రాస్ప్ ఆఫ్ స్క్రిప్చర్స్. వాక్యం చదివేటప్పుడు నీకు మిషన్ కనబడుతుందా? అసలు మిషన్ అనే పదము ఉన్నది, మిషన్ మనం చేయాలి అన్నది ఉందా మీకేమన్నా? అండ్ దెన్ హిస్ అవేర్నెస్ ఆఫ్ ద వరల్డ్స్ నీడ్. ఒకసారి బయటికి చూస్తేనబ్బాయి అర్థమవుతా అసలు ఎంత పని ఉందో బయట. ఆ పనిని చూస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది అబ్బాయి మిషన్ ఎంత పని ఉందా అని చెప్పి. ఒకసారి చూద్దాం మనం మిషన్ ఆఫ్ గాడ్ అని చెప్పి. అసలు దేవుడు ఎందుకు మనం సృష్టించిండు? వై డిడ్ గాడ్ క్రియేట్ అస్ పీపుల్? మీరు చూడండి, యెషయా గ్రంథం 43:6 ఉంటుంది చూడండి. అప్పగింపుమని ఉత్తర దిక్కునకు ఆజ్ఞ ఇచ్చేదను, బిగబట్టవద్దని దక్షిణ దిక్కునకు ఆజ్ఞేయ ప్రభు అని ప్రార్థన చేయాలి మనం. దూరం నుండి నా కుమారులను, భూదిగంతం నుండి నా కుమార్తెలను తప్పించుము. ఎక్కడ తెప్పిస్తాడండి ఆయన? ఎక్కడొచ్చి పడతారండి వీళ్ళందరూ? ఎక్కడొచ్చి నిలబడతారండి? ఎక్కడండి ఈ దేవుని గురించి ఇంకా తెలుసుకుంటారు? ఎక్కడ శిష్యులు అవుతారు వాళ్ళు ఎక్కడ మిషన్స్ పనికి వస్తారండి? అబ్బాయి గుర్తుపెట్టుకోండి, మీ సంఘాలే లోకల్ చర్చ్, అక్కడికి తీసుకొస్తాడు దేవుడు. అక్కడికి వచ్చి మాట్లాడతాడు ఆయన. అంత మాత్రమే కాదు, 7వ వచనం చూడండి. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము. నేనే వారిని కలుగజేస్తుని, వారిని పుట్టించిన వాడును నేనే. ఎవరికి తెలుసా ఈ పిలుపు? అబ్బాయి వారిని తీసుకురండి, నా మహిమార్థమై తీసుకురండి అని చెప్పిన మాట. వై గాడ్ క్రియేటెడ్ అస్ అంటే బికాస్ ఆఫ్ హిస్ గ్లోరీ. అబ్బాయి దేవుని మహిమార్థమై తయారు చేసాడు మనల్ని. వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టే పని మనది. నో వన్ ఈస్ టూ ఫార్, టూ లాస్ట్, టూ బ్రోకన్ ఫర్ గాడ్ టు కాల్ దెమ్ బ్యాక్. అది ఎంత దూరమైనా సరే నాపై, ఎంత వాళ్ళు తప్పిపోయినా సరే, ఎంత విరిగిపోయినా సరే, ఎవరినైనా దేవుడు కట్టగలడు, ఎవరినైనా మార్చగలడు, ఎవరికైనా రక్షణ భాగ్యం ఇవ్వగలడు. పై హీ క్లెయిమ్స్ ఓనర్షిప్ ఓవర్ ఎవ్రీ పర్సన్ క్రియేటెడ్ ఇన్ హిస్ ఇమేజ్. అర్థమవుతుందా? దేవుడు ఓనర్షిప్ని క్లెయిమ్ చేస్తున్నాడు. ప్రతి ఒక్కరిని తన రూపంలో చేయబడిన వారందరినీ కూడా దేవుడు తన కృపతో నింపుతున్న సంగతిని మర్చిపోవద్దు అబ్బాయి. సో కనుక గాడ్ క్రియేటెడ్ us నాట్ ఫర్ అవర్ సెల్ఫ్, నాట్ ఫర్ సక్సెస్, నాట్ ఫర్ కంఫర్ట్, బట్ ఫర్ హిస్ గ్లోరీ అబ్బాయి. గుర్తుపెట్టుకోండి విషయం ఇది. దేవుడు మనల్ని ఎందుకు తయారు చేసింది తెలుసా? ఎందుకు రూపించింది తెలుసా? మనం సక్సెస్ఫుల్గా ఉండడానికి కాదు, మనం చక్కగా కంఫర్టబుల్గా ఉండడానికి కాదు. దేవుని మహిమార్థమై మనము సృష్టింపబడిన వారము. సో కనుక when the world tries to scattered, God gathers up. లోకం ఎప్పుడైతే విస్తరించిపోతుందో దేవుడు వాళ్ళందరినీ సమకూరుస్తాడు ఆయన. లోకం పాపం నుంచి ఎప్పుడైతే సపరేట్ అయిపోతున్నామో దేవుడు వాళ్ళందరినీ దగ్గర తీసుకొచ్చి రెస్టోర్ చేస్తాడు వాళ్ళని. అండ్ హిస్ మిషన్ ఇస్ గ్లోబల్ అండ్ డీప్లీ పర్సనల్. ఇది వ్యక్తిగతమైంది, దేవునికి వ్యక్తిగతమైంది. అది దేవుడు గ్లోబల్గా చూస్తున్నాడు అపై. సో కనుక గాడ్ క్రియేటెడ్ us ఫర్ హిస్ గ్లోరీ. ఆ తర్వాత దేవుని మిషన్ చూడండి. వై డిడ్ గాడ్ చూస్ us? ఎందుకు మనల్ని ఏర్పరచుకున్నాడండి దేవుడు? ఈ మాట చూడండి, ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనం. నాకు కీర్తి స్తోత్రములు కలుగుటకై వారు నాకు జనముగా ఉండునట్లు నేను ఇశ్రాయేల్ వంశస్థులందరినీ, యూదా వంశస్థులందరినీ నడికట్టు నరుని నడుముకు అంటి ఉన్న రీతిగా నన్ను అంటి ఉండజేసి తిని గాని వారు నా మాటలు వినకపోయి ఉన్నారని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అగో ఆ పటంలో చూడండి, తెలుస్తుంది మీకు. అలా పెట్టుకున్నాడు అబ్బాయి దేవుడు, నడుముకు కట్టుకున్నాడు మనల్ని. అసలు యాక్చువల్లీ అర్థమవుతా, ఆ నడుమునకు చాలా మందిని తీసుకురావాల్సిన పని దైవ సేవకుల మీద ఉంది అబ్బాయి. ఎందుకు? మళ్ళీ చూడండి బ్లూ లెటర్స్లో, నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకై, నాకు కీర్తి స్తోత్ర మహిమ కలుగుటకై. సో కనుక టు క్లింగ్ టు హిమ్ ఇన్ ఇంటిమెసీ. ఎందుకండి నడుము కట్టు కంటే దాని అర్థం ఏంటి అంటే దేవునితో అంత దగ్గరగా ఉండాలని చెప్పి. టు బేర్ హిస్ నేమ్ విత్ ఇంటగ్రిటీ, దేవుని నామ మహిమార్థమై నీతియుతంగా బ్రతకాలని చెప్పి. టు డిస్ప్లే హిస్ ప్రైజ్ పబ్లిక్లీ, అర్థమవుతా పబ్లిక్లో ఉన్నప్పుడు దేవుని కీర్తిని ప్రచురం చేయవలసిన వారమే ఉన్నాం. అండ్ టు రిఫ్లెక్ట్ హిస్ గ్లోరీ ఇన్ డార్క్ వరల్డ్, చీకటి లోకంలో దేవుని మహిమార్థమైన పాత్రలుగా వాడబడుటకే గాడ్ క్రియేటెడ్ మీ, గాడ్ చోజ్ మీ. మూడవది, గాడ్ రెస్క్యూ అస్. ఎందుకు దేవుడు రెస్క్యూ చేసిండండి మనల్ని?
చూడండి మళ్ళీ ఇప్పుడు 106వ కీర్తన 7-8 చూడండి. ఐగుప్తులో మా పితరులు మీ అద్భుతంలో గ్రహింపక ఉండిరి, నీ కృపాబాహుల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనకై ఉండిరి. సముద్రం వద్ద, ఎర్ర సముద్రం వద్ద వారు తిరుగుబాటు చేసిరి, అయినను తన మహా పరాక్రమమును ప్రసిద్ధి చేయుటకై ఆయన తన నామమును బట్టి వారిని ఏం చేసిందంటానండి, రక్షించెను అనే మాట చూస్తున్నాం అబ్బాయి. తన నామ మహిమార్థమై రక్షించాను అంటే దాని అర్థం ఏంటి? గాడ్స్ డెలివరెన్స్ ఈస్ ఆల్వేస్ టైడ్ టు హిస్ గ్లోరీ అండ్ హిస్ పర్పసెస్. దేవుడు ఎప్పుడైతే మనం విడుదల చేసిండో, విమోచించిండో, రక్షించుకున్నాడో, ఆయన నామ మహిమార్థమై ఆయన ప్రత్యేకమైన ఉద్దేశంతో రక్షించుకున్నాడు అబ్బాయి. అంత మాత్రమే కాదు, హీ రెస్క్యూస్ సో హిస్ నేమ్ ఈజ్ ఆనర్డ్ అండ్ హిస్ గ్రేట్నెస్ మేడ్ నోన్. ఎందుకంటే మనం రెస్క్యూ చేసిండు ఆయన? ఎందుకంటే ఆ నామ మహిమార్థమై ఆయన ఎంత గొప్ప దేవుడై ఉన్నాడో అది తెలియపరచుటకేనపై. సో కనుక గుర్తుపెట్టుకోండి అబ్బాయి, గాడ్ డజంట్ జస్ట్ రెస్క్యూ టు ఇంప్రూవ్ అవర్ లైఫ్స్, హీ రెస్క్యూస్ టు డిస్ప్లే హిస్ పవర్ త్రూ అవర్ లైఫ్స్. ఏదో మంచి జీవితం బ్రతకంటారా బాబు, ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు కొట్టేసి ఓకే మంచిగా నువ్వు నీ పిల్లలతో బాగా సౌఖ్యంగా సుఖంగా ఉండమని కాదు. ఆయన శక్తి ఎంత గొప్పదో, ఆయన ఎంత ప్రభావం గల దేవుడో కనుపరచనికే మనం రక్షింపబడ్డా బాబాయ్. అవర్ సాల్వేషన్ స్టోరీస్ ఆర్ మెంట్ టు బి సైన్ పోస్ట్ ఆఫ్ హిస్ గ్రేస్ టు ఎ వాచింగ్ వరల్డ్. మనల్ని గమనిస్తున్నా, మనల్ని చూస్తున్నా ఓకే లోకానికి సైన్ పోస్ట్గా ఉన్నామంట. మనం అడ్వర్టైజ్మెంట్ పెడతారు కదా ఓకే, అలా మనం డిస్ప్లేగా కనబడాల జనాలకు అబ్బాయి. అదిగో రక్షణ అని అంటే యేసుక్రీస్తు ద్వారానే. ఎలా తెలుస్తుందండి? మన జీవితం ద్వారా అబ్బాయి. అందుకొరకే వై డిడ్ గాడ్ క్రియేట్ us, వై డిడ్ గాడ్ చూస్ us, వై డిడ్ గాడ్ రెస్క్యూ us? ఎందుకనంటే దేవుని మహిమార్థమై, ప్రజల దీవెనార్థమై అనేకులను ఇదిగో ఈ బాటలు నడిపించటకు మనము పిలువబడ్డాం అబ్బాయి. కనుక లాస్ట్లో నాపై ద రోల్ ఆఫ్ పాస్టర్ ఏంటండి? మరి చివరికి వస్తే మన పాస్టర్ యొక్క రోల్ ఏంటి? షో యువర్ పీపుల్ హౌ బిగ్ గాడ్ ఈస్. దేవుడు ఎంత గొప్పవాడో ప్రజలకు చూపించండి అబ్బాయి. ప్రీచ్ గాడ్స్ గ్రేట్నెస్ వితౌట్ ఫియర్. భయపడకుండా దేవుని యొక్క మహాప్రభావంని గురించి ప్రసంగం చేయాలి, ప్రకటించాలి మనము. క్లియర్ ద ఫాగ్, లెట్ దెమ్ సీ హిస్ గ్లోరీ. ఓకే, ఆ మస్కను తీసివేయాలి పై. వాళ్ళ పాపపుదైనా బలహీనతలైనా ఏదైనా సరే దేవుని మహిమను చూడనికే. నో ప్యాషన్ ఫర్ మిషన్స్ వితౌట్ ప్యాషన్ ఫర్ గాడ్. మిషన్స్కి మనం ప్యాషన్ ఉండాలంటే, దేవుని కోసం మనకు ప్యాషన్ లేకపోతే మిషన్స్ కోసం ప్యాషన్లే లేదని అర్థం. అవర్ చర్చెస్ షుడ్ బి మిషన్ చర్చెస్ అబ్బాయి, గుర్తుపెట్టుకోండి. డోంట్ మేక్ చర్చ్ అ పిక్నిక్, మేక్ ఇట్ అ మౌంటైన్ అంటారు. ఎంత మంచి మాట చూడండి. అంటే పిక్నిక్ స్పాట్ కాదు, చక్కగా వచ్చి కొద్దిసేపు అట్లా ఎంటర్టైన్మెంట్ చేసుకొని వెళ్ళడానికి రాలేదు వాళ్ళు. మిషనరీస్గా తయారు కానికి వస్తున్నారు మన దగ్గరికి. పరిచారకులుగా వెళ్ళి వాళ్ళ ఓకే ఉద్యోగ స్థలాల్లో దేవుని మహిమార్థమై వాడబడినికే వస్తున్నారు అబ్బాయి. వాళ్ళు రా మెటీరియల్ దేవుడు పంపిస్తున్నాడు. సో కనుక పిక్నిక్ స్పాట్ అయి ఉండదు, కొండ మీద పెట్టిన దీపంలో వాళ్ళని తయారు చేసి దేవుని మహిమ కోసం పంపించాలి అబ్బాయి. సో కనుక దేవుడు అట్టి కృపను మనందరికీ దయచేసి తన ఆత్మ చేత నడిపించునుగాక. ఆమెన్ లార్డ్, ఆమెన్. పార్ట్ 22 మనం పూర్తి చేసుకున్నాం అబ్బాయి. వచ్చే వారం పార్ట్ 23ని జూలై 12th రోజు మనం చూసుకుంటూ ఆయన నామ మహిమార్థమై నిలబడదాం అబ్బాయి.